నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. అండ్ ఇప్పుడు పోలీస్ మీరు చెప్తున్నట్లుగా ఎంటీఓ అనేది ఇప్పుడు కంప్లీట్ గా పోలీస్ రవాణా సంస్థ. అవునండి, ఇప్పుడు అంతా ప్రక్షాళన జరిగింది, బాగా జరుగుతుంది. గతం గురించి మాట్లాడుతున్నా, ఇప్పుడైతే ఓకే సార్. ఇప్పుడు అక్కడ అప్పట్లో ఆఫీసర్లు వెహికల్ ఇవ్వడం కూడా మీ చేతుల్లో ఉంటుంది. ఆఫీసర్లు ఎవరికైనా సరే వాళ్ళ ఇళ్ళ బంధువులకు కానీ వాళ్ళ చుట్టాలు వచ్చినా సరే కుక్కలకి బయటికి తీసుకురావాలన్నా కూడా వెహికల్ ఇక్కడ నుంచి ఇచ్చేవారు అనేది ఉంది వాస్తవం సార్. ఒకటి ఏంటంటే అధికారులది ఎట్లుంటుంది తెలుసా, మామూలుగా ఇప్పుడు ఇంతకుముందు నేనున్నా సార్, ఒక అధికారి దగ్గర పనిచేసిన ఆయన ఏదో ఫ్రెండ్లీగా అడిగితే ఒకటి అరా ఇచ్చిండొచ్చు, వెహికల్ ఖాళీగా ఉంటే అది స్పేర్గా ఉంటేనే. కానీ అంతకంటే ఖాళీగా ఉన్న వెహికల్సే ఏదో ఇప్పుడు డ్యూటీకి అలాట్ చేసిన వెహికల్స్ ఇవ్వడానికి ఎవరి వల్ల కాదు, ఎందుకంటే ఆల్రెడీ డ్యూటీలో ఉంటాయి. ఇప్పుడు ఖాళీగా అది స్టాండ్ బై ఉన్న వెహికల్సే కదా సార్. ఏదైనా అవసరం వచ్చి అడిగినప్పుడు పై అధికారులు అడిగినప్పుడు కింది స్థాయి అధికారులకు కంపల్సరీగా ఆ సేవ చేయాల్సి వస్తుంది. అది ఎందుకంటే వాళ్ళు కూడా సర్వీస్ ఇచ్చి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సార్, వీళ్ళు 24 hours మళ్ళీ సాక్రిఫై చేస్తున్నారు సార్ డిపార్ట్మెంట్కు. వాళ్ళకి చిన్న అవసరం పడ్డప్పుడు పోలీసు కూడా ఆదుకోవాలి కదా సార్. అటువంటి చిన్న చిన్న ఆఫీసర్ ఇవ్వడం తప్పేం కాదు, కానీ కుటుంబాలకి వాళ్ళ ఇంట్లో ఇది తీసుకొని సార్ ఒకటి ఇప్పుడు వెళ్ళేటప్పుడు డాగ్ తీసుకెళ్తున్నారా మనిషిని తీసుకెళ్తున్నారా ఎట్లా చూస్తారు సార్. ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు మీ దగ్గరకు వస్తారు సార్, వెహికల్ కావాలి అంటారు, అయ్యో సారు ఎస్పీ గారు డిఎస్పీ గారు లేక అడిషనల్ ఎస్పీ గారు బండి అడిగిందంటే మేము అలాట్ చేస్తాం, అత్యవసరంగా ఉంటేనే బండి తీసుకుంటారు సారు అని చెప్పి. దాంట్లో ఏం తీసుకెళ్తున్నారు, రైస్ తీసుకెళ్తున్నారా, స్మగ్లింగ్ కూడా మాకెందుకు సార్, అది పట్టుకున్నప్పుడు ఆయన బాధ్యుడు అవుతాడు. అందుకు కాబట్టి చిన్న చిన్న విషయాలని అంత చిన్నగా అంటే అంత మైక్రోస్కోప్తో చూసేంత స్కోప్ ఉండదు సార్ ఆడ. సార్ అక్కడ ఇంకొక అపవాదం ఉంది మీ డిపార్ట్మెంట్. పై ఆఫీసర్ మీద కోపం ఉంది అనుకోండి, సెలవు ఇవ్వలేదన్నా లేదంటే ఇంకా వేరే విషయాల్లో ఇష్యూస్ చేస్తే సడన్ బ్రేక్ వేయడం, టైర్లు ఎరిగిపోవడానికి లేదా క్లచ్లు ఎక్కువగా డ్యామేజ్ చేయడం చేస్తుంటారని ఉంది. ఇది అపోహ సార్. ఎందుకు అపోహ అంటుందంటే, ఎందుకో అనవసరంగా పడరానులు సృష్టించారు తప్ప బ్రేకులు వేసినందువల్ల అధికారికి ఏం కాదు. ఎందుకంటే బండి డ్యామేజ్ అవుతుంది, టైర్లు తొందరగా కడితే అధికారి పాకెట్ నుంచి ఇయ్యడు. గవర్నమెంట్ క్లాస్ అవుతుంది. గవర్నమెంట్ క్లాస్ ఎవరి కోపం వచ్చినా, ఉద్యమకారుని కోపం వచ్చినా గవర్నమెంట్కే లాస్. కానీ నేను అనేది ఏంటంటే గవర్నమెంట్ క్లాస్ కానీ అధికారికి ఏం జరుగుతుంది, వాడికి లివ్ అక్కడ అధికారికి నష్టం జరగాలనే ఉద్దేశం కానీ కాదు. ఆయన తన ప్రెస్టేషన్ అక్కడ చూపిస్తుంటాడు. అది ప్రెస్టేషన్ చూపిస్తారంటే సార్, ఇంట్లో ఏ భార్య తిడితే కొడుకు మీద చూపిస్తాం. ఇప్పుడు భర్త తిట్టిపోతే కూతురికి జడేస్తూ తల్లి ముట్టకాయ వేస్తుంది. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. అటువంటి నేనేమంటున్నా అంటే మేజర్గా ఏదైనా ఇష్యూ జరిగితే పెద్ద మీరు ఇందాక అన్నారు ఏంటంటే కరప్షన్ అని అన్నప్పుడు స్పేర్ పార్ట్స్ది దాని కరెక్ట్ ఆన్సర్ ఉంది. ఎందుకంటే మన దగ్గర రకరకాల వెహికల్స్ ఉండే ముందు బిగినింగ్లో ఎర్లీ డేస్లో, అది తర్వాత ఏమైందంటే వాటి వల్ల ట్రబుల్స్ వస్తున్నాయని మేము రెక్టిఫై చేసాం తర్వాత. ఎందుకంటే రవాణా సంస్థ అధికారులు సమర్థులు ఉన్నారు. అది రెక్టిఫై చేసి ఏం చేశారు తెలుసా, కొన్ని బ్రాండ్స్ మాత్రమే తీసుకుందాం, స్పేర్ పార్ట్స్ అన్నీ అవైలబుల్, అట్లా కంపెనీ సర్వీసెస్ అవసరం ఉన్నాయి, కంపెనీ సర్వీస్ ఇస్తుంది ఇప్పుడింటికి. సో అటువంటి వెహికల్స్ తర్వాత ఈ కాలంలో మేము అట్లా చేసాం. ఎందుకంటే అన్ని రకాలు తీసుకొని కలగాపులగం అన్ని స్పేర్ పార్ట్స్. పోలీస్ డిపార్ట్మెంట్ వెహికల్స్కి ఎక్కువగా వచ్చే సమస్య క్లచ్ ప్లేట్లు పోతుంటాయి. కారణం ఏమైతుందంటే ఇప్పుడు ఇంకోటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే డ్రైవర్స్కి కూడా కొంత అవగాహన కావాలి దానికి. ఎందుకంటే వెహికల్ ఇప్పుడు ఒక్క ఓనరు ఎవరో కొన్న వ్యక్తులు ఏంటంటే, మీరు కొన్నారనుకోండి కారు, మీరు ఒక్కరే నడుపుతారు, సింగిల్ హ్యాండ్ డ్రైవ్ కాబట్టి అక్కడ ఏం ప్రాబ్లం ఉండదు. వీడు ఏంటంటే ఎవరెవరో నడుపుతుంటారు, అంటే ఈ డ్రైవరే పర్మనెంట్ ఆ వెహికల్ కానీ ఉండదు కదా సార్, ఎవరో ఉంటారు. సో అటువంటిప్పుడు క్లచ్ ప్లేట్ల మీద ఒకరు మంచిగా నడుపుతారు, ఇంకో నడుపుకొచ్చి క్లచ్ ప్లేట్ పోతుంది. అయితే తర్వాత దాన్ని కూడా మేము ఏం చేసామంటే పీరియడ్ పెట్టాము సర్వీసెస్. ఈ సర్వీస్ లోపల అంటే వీక్లీ సర్వీస్, మంత్లీ సర్వీస్, క్వార్టర్లీ సర్వీస్ అని పెట్టి అన్నీ ఏం చేస్తున్నాం, చెకప్ చేస్తున్నాం. వెహికల్ చెకప్ చేయించుకోవాలి. ఇప్పుడు ఒక డ్రైవర్ ఎఫిషియన్సీ బాగలేదు, వాడికి ఏం చేస్తున్నాం, అట్లా కూడా డ్రైవర్స్కి మేము ట్రైనింగ్ ఇచ్చాం. ఎందుకంటే ఎట్లా వాడకం, వెహికల్ వాడకం ఎట్లా, ప్రికాషన్స్, సేఫ్టీ. ఇది ఒకటే కాదు కదా, నువ్వు ఒక్కడ పోతున్నావు అంటే నువ్వు ఒక్కడ పోతావు, కానీ వెనక 10 మంది ఉంటారు, అందరు సేఫ్టీ అధికారి ఉంటాడు. ప్రభుత్వానికి చాలా కీలకమైన అధికారులు వీళ్ళందరి ప్రాణాలు నీకు గుప్పిట్లో ఉంటాయి. కాబట్టి నీకు ట్రైనింగ్ అవసరం. కాబట్టి మళ్ళీ వాళ్ళకు ట్రైనింగ్ కూడా ఉంటుంది. డ్రైవర్స్కు మళ్ళీ మేము ట్రైనింగ్ తర్ఫీదు కూడా ఇస్తాం సార్, ప్రత్యేకమైనటువంటి శిక్షణ కూడా ఉంటుంది. ఓకే సార్, ఒక వెహికల్ ఇన్నోవా వచ్చి ఏ బ్రాండ్ అయినా సరే, మారుతి కానీ ఇక్కడైనా, ఆ వెహికల్కి మైలేజ్ రావాలంటే ఏం చేయాలంటారు? మొట్టమొదటి ఏంటంటే వెహికల్కి మైలేజ్ రావాలంటే సర్వీసింగ్ కరెక్ట్ ఉండాలి ఫస్ట్ థింగ్. రెండవది ఎఫిషియెంట్ డ్రైవర్ అయి ఉండాలి, మంచి డ్రైవర్. ఈ ప్రధాన కారణాలు. రెండవది ఏంటంటే ఇది ఎంతే వాళ్ళు రికమెండెడ్ ఆయిల్సే వాడాలి, ఈ కంపెనీ రికమెండెడ్ వాటి మాత్రమే వాడాలి.
తర్వాత తరోగా చూసుకోవాల్సిందంటే ప్రతిదీ బండి పార్కింగ్ నుంచి పార్కింగ్ ప్లేస్ నుంచి అంటే చాలామంది అనుకుంటారు పార్కింగ్ ప్లేస్ ఇంపార్టెంట్ అదే అక్కడి నుంచి ప్రతిదీ మనం చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా బండిని పెట్టుకుంటే డెఫినెట్గా మంచి మన్నిక ఉంటుంది, వెహికల్ మన్నిక ఉంటుంది. నడిపేటప్పుడు ఏంటంటే ఎక్కువ స్పీడ్ హై స్పీడ్ మీరు హై స్పీడ్లో నడిపితే రాదు, మైలేజ్ రాదు హై స్పీడ్లో. దానికి సర్టెన్ లిమిట్, ఇప్పుడు వెహికల్ని బట్టి దానికి లిమిట్ ఉంటుంది. మనం 100 లోపల అట్లా వెళ్తే మనకు ఒక మంచి మైలేజ్ వస్తుంది, లోపే ఉండాలి సార్. 100 లోపు కానీ లేదంటే 100 అనుకోండి, అదే కరెక్ట్గా రోజు 100 మీద వెళ్తేనే మైలేజ్ వస్తుందా, లేదు మన ఇష్టం 150 120? చెప్తున్నా కదా, స్పీడ్ పెరిగే కొద్ది మైలేజ్ రాదు. చాలామందికి ఒక అపోహ ఉంది, ఎక్కువ స్పీడ్కి వెళ్తే మైలేజ్ వస్తుందని. అట్లేం ఉండదు, అట్లా లేదండి, అది కాదు, అది ప్రూవ్ కాలే. సార్ డిపార్ట్మెంట్లో మీకు ప్రమోషన్ వచ్చింది అక్కడే, తర్వాత మీరు అకాడమీకి వచ్చారు. పోలీస్ అకాడమీలో అక్కడికి రాలేదు, ఇక్కడ నుంచే మేము అక్కడ ఫ్యాకల్టీకి వెళ్ళాము. అంటే ఎందుకని అంటే అక్కడ కాబోయే ఎస్ఐలు ఉంటారు, ట్రైనింగ్ నడుస్తుంటారు, అక్కడ ఎస్ఐలకు ట్రైనింగ్ ఉంటుంది. అక్కడ ఏంటంటే మేము ఇవన్నీ టీచ్ చేయాలి వాళ్ళకు. చేస్తే ముందే ప్రతి అధికారికి తెలిసి ఉండాలి, ఎందుకంటే అతను పని చేయకపోవచ్చు కానీ వెహికల్ ఇన్నర్ పార్ట్స్ ఏంటి, లోపలే ఉంటుంది, ఒక ఇంజన్ అంటే ఇది ఎట్లా నడుస్తుంది, దీని ఫంక్షన్ ఏంటి మొత్తం తెలిస్తే సో దట్ అతనికి అవగాహన ఉంటుంది. ఏది పోయిందన్నా చూసుకోవడానికి, కానీ ప్రతిదీ అసలు ఎట్లా నడుస్తుంది బండి, ఎలా నడుస్తుంది, దాని ఫంక్షన్ ఏంటి, అసలు ఏమేమి స్పేర్ పార్ట్స్ ఉంటాయి, ప్రతిదీ మేము అక్కడ ట్రైనింగ్లో డెఫినెట్గా వాళ్ళకు సబ్జెక్ట్ ఇది. కాబట్టి డెఫినెట్గా మా సబ్జెక్ట్ ఎక్కడైనా రిపేర్ వస్తే టెంపరీ చేసుకోవచ్చు, అది కూడా చెప్తారా? అంటే మైనర్ ఏమైనా ఉంటే ప్రతి డ్రైవర్స్కు ఖచ్చితంగా మేము ట్రైనింగ్ ఇస్తాం. వాళ్ళకి ఏంటంటే ప్రాథమిక అవగాహన, పై అధికారులకు ఏంటంటే వాళ్ళు ఎంటీఓగా పోయినప్పుడు ప్రతిదీ వాళ్ళకి తెలిసి ఉండాలి అని. ఇంజన్కు బండికి సంబంధించి, వెహికల్కి సంబంధించి దాని నామిన్క్లేచర్స్ కానీ పార్ట్స్ కానీ ప్రతిదీ వాళ్ళకి తెలిసి ఉండాలనే ఉద్దేశంతో అక్కడ అది ఎట్లా ఫంక్షన్ చేస్తుంది ప్రతిదీ. ఎందుకంటే తరోగా వాళ్ళను దాంట్లో ఆటోమొబైల్ సైడ్ బ్రహ్మాండంగా వాళ్ళు తరోగా చేస్తున్నాం డెఫినెట్గా. అది సార్ మీరు ఇంత ట్రైనింగ్ ఇచ్చి పంపించిన తర్వాత కూడా పోలీస్ వెహికల్స్ ఎందుకంటే కరెక్ట్ ప్రాపర్గా నీట్నెస్ కానీ ఉండవు? నీట్నెస్ విషయాలు అంటే ఇప్పుడు ఒకటి వెహికల్స్ షిఫ్ట్లు మారుతుంటాయి, ఎవరో వాడి పెట్టినవి అట్లా ఉంటుండొచ్చు. బహుశా మళ్ళీ డ్యూటీకి ఎవరికైనా వేస్తేనే వాళ్ళు క్లీన్ చేసుకోవాలి, అట్లా ఏమైనా ఉండొచ్చు. కానీ అధికారుల దగ్గర ఉన్నవి మాత్రం నీట్గా ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి అధికారికి అలాట్ చేసింది వాళ్ళ డ్రైవర్. ఎందుకంటే అట్లా లేకపోతే ఆయనే యాక్షన్ తీసుకుంటాడు కదా. డెఫినెట్గా వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత ప్రతిదీ ఇక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చూడదు, అవసరం లేదు. ఎవరికి అలాట్ చేసిన తర్వాత వాళ్ళ వెహికల్ వాళ్ళు చూసుకుంటారు. అదర్వైజ్ దే విల్ బి పనిష్డ్. దాన్ని మెయింటైన్ చేయకపోతే వాళ్ళకు ఉంటుంది డెఫినెట్గా నీట్గా. వాళ్ళ అధికారులు ఉంటారు, ఇమీడియట్లీ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చూస్తారు. వాళ్ళ పనిష్మెంట్ ఉంటుందంటే మరి ఆ అధికారి మీద డిపెండ్ అవుతుంది. అతను మెయింటైన్ చేయకపోతే ఇమీడియట్లీ పనిష్మెంట్ అంటే ఇమీడియట్లీ బ్యాక్ టు పెవిలియన్ పంపిస్తారు. ఇతను రిపెక్ట్ చేసి వేరే ఉంది పిలుచుకుంటారు. అక్కడ హెడ్ ఆఫీస్లో మేము అతన్ని వాడుకుంటాం, ఎక్కడ అవసరమో అక్కడ వాడుకుంటాం. ఇది డెఫినెట్గా ఎక్కడైనా జరుగుతుంది. అది బెస్టా ఇది బెస్టా? ఏది బెస్ట్ అంటే పనిష్డ్ ప్లేసే కదా సార్. మంచిగా పని చేసే వాళ్ళకి మంచిగా ఉంటుంది కదా. అధికారుల దగ్గర పని చేస్తే వాళ్ళు మెప్పు పొందితే వాళ్ళు మంచిగా చూసుకుంటారు సార్. అధికారుల దగ్గర కూడా మంచిగా పని చేస్తే మంచిగా ఉంటుంది. ఎక్కడైనా అక్కడే కాదు, ఎక్కడైనా లోకల్ రివాజే అది. మంచిగా పని చేస్తే ప్రశంసలు ఉంటాయి, చెడుగా పని చేస్తే ఇంటికి పంపిస్తారు. ఎక్కడైనా ఉంది. మా డిపార్ట్మెంటే కాదు. సర్వీస్ అయిన తర్వాత కంప్లీట్ సర్వీస్ చేసి రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిన తర్వాత చాలామంది కొడుకు కోళ్ళ దగ్గరికి వెళ్ళో ఏదో గడుపుతుంటారు, లేదా కొంతమంది సెక్యూరిటీ ఏజెన్సీ పెట్టుకొని రకరకాలు ఉంటారు. కానీ మీరు కథా రచయితగా మారి, తర్వాత కవిగా మారి, మోటివేషనల్ స్పీకర్గా ఇన్ని షేడ్స్ మీలో ఉన్నాయా? అంటే సార్ ఒకటి, నేను ఓన్లీ ప్రాథమికంగా కథా రచయితనే. నా మొట్టమొదటి కథ నేను సర్వీస్లో ఉన్నప్పుడే ఇన్ ద ఇయర్ ఆఫ్ 1998 తొలి కథ రాసిన పిలిచూపులు అని. కథ రాసిన తర్వాత కథ చూపుల టైటిల్ పెట్టుకోవడం కారణం ఏంటంటారు? నేను చెప్పాను కదా, ఏ కథ రాసినా నాకు ఒక విజన్ ఉంది. ఏంటి అంటే ఎప్పటికైనా అన్ని సినిమాలు చూస్తాం కదా, మనుషులమే కదా, సినిమాలు చూస్తున్నప్పుడు ఎప్పుడైనా ఏ రోజైనా హిట్ అయ్యేది ఏంటంటే ప్రేమ కథ చిత్రాలే. పెళ్ళి ప్రేమ నథింగ్ బట్ అదర్ దాన్ జాబు ఇంకేముంది సార్, పెళ్ళి ప్రేమనే కదా. ఇప్పుడు బ్రతకడానికి తిండి కావాలి కాబట్టి ఏదో పని చేస్తాం,
అంతేగాని జీవితం అంతా పెళ్లి ప్రేమనే కదా సార్. ఎంటైర్ పెళ్లి ప్రేమ కథ అన్నది దానికి ఎప్పుడు దానికి ఎండ్ లేదు. ఇప్పుడు మొఘలి ఆజం తీసినా, మైనే ప్యార్ కియా తీసినా, మరో చరిత్ర తీసినా, ఇంకో చరిత్ర తీసినా, ఇంకో 100 సంవత్సరాల తర్వాత ఇంకో చరిత్ర వచ్చినా అది ఉంటుంది. కానీ ఉద్యమ నేపథ్యంలో ఇప్పుడు స్వాతంత్రోద్యమ కాలంలో ఏదో మ్యాటర్ తీసుకొని కథ రాసినాం అనుకో, దాని నేపథ్యంగా అది ఆ టైంలోనే అది యూజ్ అవుతుంది, అప్పుడు మాత్రమే చదువుతారు. అది ఇప్పుడు రాస్తే ఈ రోజు కుదరదు. అలాగే తెలంగాణ ఉద్యమం దాని గురించి ఏదైనా రాసినా, కథ రాసినా కవిత రాసినా ఆ రోజు మాత్రమే అది లైవ్లో ఉంటుంది. తర్వాత ఇంకా ఏది రాసినా ఇప్పుడు ఒక సన్నివేశం, ఒక తుఫాన్ వచ్చింది ఆ పీరియడ్కే అది. లేకుంటే నేను ఒక ప్రకృతిని చూసిన, అక్కడ ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన, అక్కడికి వెళ్తే ఆ పీరియడ్ వరకే అది. కానీ లవ్ సబ్జెక్ట్ అనేది ప్రేమ, పెళ్ళి, లవ్, పిల్లలు, తల్లి, తండ్రి, ఇది ఎంత ఇంకో 100 సంవత్సరాలు ఎప్పటికీ ఇదే రిలేషన్ కదా సార్. ఇంకోటి ఏంటంటే ఇక్కడే కాదు, ఇంకా కొన్ని లోకాలు ఉండేవని మనం అనుకున్న అక్కడ కూడా ఇదే ఉంటుంది. లవ్ అంతే. మనిషిని ప్రేమించడమే ప్రేమ కథ. అది మేలా ఫీమేలా కాదు, ప్రేమ కథ మనిషిని ప్రేమించడమే. పెళ్లి చూపులు కథ కాన్సెప్ట్ ఏం తీసుకున్నారు? పెళ్లి చూపుల కథకి ఏంటంటే అండి, మామూలుగా అమ్మాయి ఉద్యోగం చేస్తుంటారు సార్, సింపుల్గా జాబ్ చేస్తుంటుంది. ఎక్కడైనా సగటు తల్లిదండ్రుల ఇది ఏంటంటే, అమ్మాయి ఉద్యోగానికి వచ్చింది, వాళ్ళకి భయం ఉంటుంది, గుండెల మీద కుంపటి అంటారు. అమ్మాయి ఉంటే పెళ్లి చేయాలి తాపత్రయపడుతుంటారు. ఆ అమ్మాయి ఏమో అంతెందుకు అర్జెంట్ ఎందుకు డాడీ అంటుంటే చేయాలంటారు. అయితే ఒకరోజు అనుకోకుండా ఒక సంబంధం వస్తుంది, అమ్మాయికి లెటర్ రాస్తారు. అప్పుడు లెటర్సే కదా, నేను బ్యాక్ వెళ్తున్నా 80s. సో అప్పుడు అమ్మాయికి లెటర్ రాస్తే, అమ్మ పెళ్లి చూపులు రమ్మంటే సరేలే అని పెళ్లి చూపులు. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయి ఎప్పుడు వస్తున్నారు, ఇంకొస్తున్నారు అంటే, అవునమ్మా రేపే వస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు, తల్లిదండ్రులు. అదేంటి పిల్లగాడు రాకుండా పెళ్లి చూపులు ఏంటి? పెళ్ళి అబ్బాయి రావాలి కదా, పెళ్లి కొడుకులు లేని, ఇప్పుడు కాబోయే పెళ్లి కొడుకులు ఏంది, పెళ్లి చూపులు ఏంది అంటే, కాదమ్మా తల్లిదండ్రులు ఏది చెప్తే అదే అబ్బాయి అంట. అట్లెట్లు ఉంటుంది అసలు, నేను ఎట్లున్నానో చూడాలి కదా, తను బ్లాక్ నలుపు ఉంటుంది, ఇది ఎట్లా చెప్తారు, కమ్యూనికేట్ చేస్తారు, అనవసరంగా నన్ను పిలిపించి ఇబ్బంది పెట్టింది. అంతకుముందు 2-3 అట్లా ఫెయిల్ అయి ఉంటాయి. అంటే అబ్బాయి చూసిపోయే, ఇది అబ్బాయి లేకుండా. సో చాలా ఫీల్ అవుతుంది అమ్మాయి, అనవసరంగా నన్ను పిలిపించిండ్రు నేను అక్కడ. అయితే తను వెళ్తూ ఆ పక్కన కొలీగ్కు చెప్తుంది, కొంచెం నా టేబుల్ ఈ డెస్క్ మీద చిన్న ఫైల్స్ ఏమైనా వస్తే కొంచెం చూసి పెట్టండి, మీరు వెళ్ళేటప్పుడు లాక్ చేసిపోండి నా కబోర్డ్లో పెట్టి అని. ఇది ఏదైనా వస్తే ఇన్వార్డ్ నుంచి ఏదైనా వస్తే నా ఫైల్ లోపల పెట్టి లాక్ చేసి పెట్టండి అని. ఓకే అని, సరే అండి వెళ్ళరండి అని అయిపోతుంది, ఇంతే సింపుల్గా. తర్వాత నెక్స్ట్ ఆమె పెళ్లి చూపులకు వెళ్ళి వస్తుంది, 2-3 రోజులు ఉండి తను వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత వారం రోజులు పని చేసుకుని క్యాజువల్గా నడుస్తుంటుంది. 1 వీక్ తర్వాత లెటర్ వస్తుంది. ఈమె లెటర్ తన సీట్లో తను కూర్చుంటే అక్కడ తను కూర్చుంటాడు, చూస్తుంటే బాగా హ్యాపీగా కళ్ళల్లో భావోద్వేగం ఫేస్లో కనిపిస్తుంది. ఏదో కొత్తవి దాంట్లో మనకు అంటే హృదయానికి తగిలే సబ్జెక్ట్ ఏదైనా ఉంది అనుకో లెటర్లో, ఖచ్చితంగా భావోద్వేగం ఫేస్లో కనిపిస్తుంది, ఇది ఎక్స్ప్రెషన్. సో అలా ఆమె ఫేస్ ఫీలింగ్ స్టడీ చేస్తూ, ఏమంటే హిమ గారు మీ పెళ్లి చూపులు ఇదైపోయింది కదా, మీ పెళ్ళి ఆడ అబ్బాయి ఒప్పుకున్నాడని కదా, అందులో అదేంటి మీకు ఎలా తెలుసు అని ఆశ్చర్యంగా చూస్తా. అది కూడా అడగదు, నేను పోతున్నా అని మీకు చెప్పలేదు, పెళ్ళికి వెళ్తున్నా అని చెప్పలేదు, ఇదంతా ఎట్లా జరిగింది ఎక్కడంటే ఏదంటే తర్వాత చెప్తాడు. ఎస్ ఆ పెళ్లి కొడుకు నేనే. నీకు ఎంత తెలుసు మీకు? తను లాస్ట్ తట్టుకోలేక అడుగుతుంది, మీకు ఎలా తెలుసు అండి ఇది అంటే, ఎందుకంటే ఆ పెళ్లి కొడుకు నేనే కాబట్టి అంటాడు. సింపుల్గా ఫ్లాష్ బ్యాక్లా చూపిస్తాం కథలో. ఇంకా ఎస్ అదంతా ఇక డ్రమటైజ్ చేయడం బ్యాక్ ఉంటుంది, కానీ మెయిన్ కాన్సెప్ట్ ఇదే. అయితే ఏంటి అంటే, నల్లగా ఉన్నది ఇది చాలా అందంగా ఉంటాడు, అనుకుంటుంటారు అబ్బా ఇద్దరు మాట్లాడుతున్నారు, ఆయన ఎప్పుడు లైక్ చేయాలి ఆమె నల్లగా ఉంది అని అనుకుంటారు కదా జనం, అనుకుంటున్నారు. క్లాస్ 4 అనుకుంటారు అక్కడ, అవన్నీ వింటది ఈమె. అయితే ఇంత గొప్ప వ్యక్తులు ఉండరు అని డెఫినెట్గా అది ఫీల్ అవుతుంది. అది ఏంటంటే మనిషి అందం అనేది మనసుతో చూస్తారు సార్. వాళ్ళ ప్రవర్తన, ఆయన ప్రవర్తన నచ్చింది ఆయనకు, ఆమె డిసిప్లిన్ నచ్చింది. సో అలా జరిగిపోతుంటాయని సింపుల్గా, పెద్ద కథలు ఏం లేదు, కాకపోతే దాన్ని డ్రమటైజ్ చేయడం, అది రాయడం కొంత. కానీ ఇదే కాన్సెప్ట్ మాత్రం ఇంతే, ఎందుకో అది సింపుల్గా అంటారు కదా సార్, ప్రేమకి కులాల మతాలు ఏ ఉండవు అని. అవును, ఏది రాదు, అడ్డు రాదు ప్రేమ. అందుకనే ప్రేమ ఈజ్ యూనివర్సల్ కదా సార్. నేను అందుకే ఒకటి ఏంటంటే సార్, ఎక్కడైనా కులాలు మతాలు ఇది లేనిది ప్రతి చోట ఉంటుంది సార్. నేను అందుకే ఒక కవిత రాసుకున్నా దాంట్లో, కవితల పుస్తకంలో ఏంటంటే, పడక గది, స్నానాల గది, వంట గది పర్సనల్, తరగతి గది యూనివర్సల్,
అక్కడ ఎవరైనా రావచ్చు, ఎవరైనా జాయిన్ కావచ్చు. నేను క్రిస్టియన్, నాకు అడ్మిషన్ లేదన్నారు. నేను ముస్లిం నీకు ఉండదు, నువ్వు సిక్, నేను పార్సీ నీకు ఉండదు, నేను ఇటాలియన్, నేను టిబెటియన్, లేకుంటే నేను పాకిస్తానీ అని అదంతా ఏమి దొబ్బదు. నీకు సీట్ వచ్చింది, క్లాస్ రూమ్లో అందరూ ఒకటే.